తెలంగాణలోని మహిళలు స్వయంగా బస్సును కొనుగోలు చేసి టీఎస్ఆర్టీసీకి బస్సును అద్దెకు ఇవ్వవచ్చంట. మరియు బస్సు డ్రైవర్గా, కండక్టర్గా ఎవరు వ్యవహరిస్తారు? మహిళలకు ఎంత లాభం వస్తుంది? ఈ పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక బస్సుల సౌకర్యము. మహిళా సంఘాలకు ప్రయాణ ఖర్చు తగ్గించేందుకు ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటును ప్రస్తావించారు. ప్రతి మండలంకు ఒక బస్సును కేటాయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. కొత్త బస్సులకు బ్యాంకు గ్యారంటీ ద్వారా ప్రభుత్వం మద్దతు. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం మరియు బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం ద్వారా మహిళా సంఘాలకు సహాయంగా నిలుస్తోంది. తద్వారా మహిళలు స్వయంగా ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు వీలు కల్పిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మరిన్ని బస్సులు ప్రారంభం. మహిళా దినోత్సవం సందర్భంగా మరిన్ని బస్సులు ప్రారంభం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న కొత్తగా 150 బస్సులను ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రయోజనాలు: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సౌకర్యం మెరుగుపరచడం ద్వారా వాటి కార్యకలాపాలకు ఊతం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది మహిళలకు రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా స్వయం ఉపాధి, ఆర్థిక స్వతంత్రత మరియు మహిళా సంఘాల అభివృద్ధి కోసం పథకం ద్వారా ఎస్హెచ్జిఎస్ బస్సులను కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగలరు. ఇది మహిళలకు స్థిరమైన ఆదాయం అందించడంలో సహాయపడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న 2025న ప్రారంభం అవుతుంది. మొదట 150 మండల సమాఖ్యలకు బస్సులు కేటాయింపులు. ప్రభుత్వ మద్దతు. బస్సుల కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇస్తుందట. ఆర్థిక లాభాలు: టీఎస్ఆర్టీసీల నుండి బస్సుల అద్దె ద్వారా ఎస్హెచ్జిఎస్కు ఆదాయం వస్తుంది. మహిళా సంఘాలు ఈ బస్సును టీఎస్ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు ఆదాయాన్ని సంపాదించవచ్చు. మహిళా సంఘాలు ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా నెల ఆదాయాన్ని పొందగలరు. ప్రభుత్వం, బ్యాంకు గ్యారంటీ ఇవ్వడం వల్ల మహిళా సంఘాలకు రుణాల భయం లేకుండా వాహనాలను కొనుగోలు చేయగలుగుతారు. స్వయం ఉపాధి అవకాశాలు: మహిళలు డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది వంటి ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి అవకాశాలు: మహిళలు డ్రైవర్లు, కండక్టర్లు, నిర్వహణ సిబ్బంది వంటి ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. బస్సుల ద్వారా పొందిన ఆదాయాన్ని ఒక భాగాన్ని మహిళా సంఘాలు తమ అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకోవచ్చు. రవాణా సంబంధిత ప్రయోజనాలు: గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రయాణ సౌకర్యం. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వెళ్లే మహిళలు మరింత సురక్షితమైన రవాణా వ్యవస్థ లభిస్తుంది. మహిళ సులభంగా మార్కెట్కు, ఆసుపత్రులకు, కార్యాలయాలకు, విద్యా సంస్థలకు వెళ్ళగలుగుతున్నారు. ఉచితం లేదా తక్కువ ధరలో ప్రయాణం: ఈ బస్సులపై సబ్సిడీ ధరలకు టికెట్లు అందించే అవకాశం ఉంది. మహిళలు తక్కువ ఖర్చుతో రవాణా చేసుకోవచ్చు. గ్రామీణ మహిళా బ్యాంకులతో లావాదేవీలు చేయడం, వ్యాపార ప్రణాళికలు రూపొందించడం వంటి ఆర్థికమైన అంశాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం, బ్యాంకు 100% గ్యారంటీ కల్పించడం వల్ల మహిళా సంఘాలు ఎలాంటి ఆర్థిక భయం లేకుండా రుణాలు తీసుకొని బస్సును కొనుగోలు చేయగలుగుతారు. ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ద్వారా సాధారణ బస్సులను మహిళా సంఘాల పేరు మీద అద్దెకు తీసుకుంటుంది. తద్వారా మహిళకు నెల ఆదాయం వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.